పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. రిలేషన్షిప్లో భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలు, చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు వైఫ్ ఒకవైపే మనం కనుక చూస్తే, ఒకళ్ళ ప్రాబ్లమే కనుక మనం చూస్తే చాలా వీక్ అవుతూ ఉంటుంటారు. సిచ్యుయేషన్ వాళ్ళని ఏ విధంగా టర్న్ చేస్తుందంటే కొన్నిసార్లు హోప్లెస్ అవుతూ ఉంటుంటారు. అంత వీక్ అయిపోవడానికి అంటే ఆ బలహీనత అంటారా, లేదంటే ఒక ప్రాబ్లం నుండి ఆ వీక్ అవ్వకుండా ఉండాలంటే అసలు ఉమెన్ ఏ విధంగా ఉండాలి అంటారు? ఎప్పుడూ కూడా ఉషా బాడీ అండ్ మైండ్ రిలేటెడ్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్నెస్ అది మెంటలా, ఫిజికలా, లేకపోతే రెండిటి కనెక్షన్ వల్ల కూడా వాళ్ళు వీక్గా అవుతూ ఉంటారు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ప్రాపర్గా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసేవాళ్ళు, హెల్త్ మీద దృష్టి పెట్టేవాళ్ళు మానసికంగా కూడా దృఢంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ మనం మానసికంగా ఈ రిలేషన్షిప్లో గొడవలు అవటం వల్ల మైండ్ వీక్గా అయిన వాళ్ళు ఎందుకు అవుతారు అనేది చూద్దాం. సో ఎందుకు అవుతారు అంటే, సపోజ్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకునేంత సంయమనం, లేకపోతే వాళ్ళకి ఆ సొల్యూషన్ కనపడక గాబరా పడిపోతారు ఒకటి కొంతమంది. ఓకే. ప్లస్ కొంతమంది వాళ్ళు మేము దీన్ని వీళ్ళకంటే తక్కువ, ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి, ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి, వీళ్ళకంటే మేము తక్కువ అనే ఆ భావనలో ఉండి కూడా సో వాళ్ళని ఇప్పుడు మనకంటే సుపీరియర్స్ అనుకున్న వాళ్ళ పట్ల మనం ఎలా ఉంటాం, వాళ్ళు ఏదో మనకంటే హైలీ ఇదిగా ఉన్నారు సో అని చెప్పినప్పుడు కొంచెం ముడుచుకుపోతారు. అవునా? సో అట్లా ముడుచుకుపోవటం, లేదా ఎదిరించాలని ఉన్నా అంటే వాళ్ళ పాయింట్ చెప్పుకోవాలని ఉన్నా చెప్పలేని ఒక అశక్తత, వీటి వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి అసలు ఎలా కన్వే చెయ్యాలి, మాది రైట్, ఈ మీది పాయింట్ లేదు అనేది ఎలా కన్వే చెయ్యాలి అనే క్వశ్చన్ మార్క్ కొంతమంది అయితే, అసలు దాన్ని చెప్పాలి, వాళ్ళకి కన్వే చెయ్యాలి అనకుండా వచ్చినవన్నీ భరిస్తూ మీద పడేసుకుంటూ ఉంటారు కొంతమంది. అవునా? కానీ ఎవరికైనా ఎడ్యుకేటెడ్ అయినా, అన్ఎడ్యుకేటెడ్ అయినా, రిచ్ అయినా, పూర్ అయినా, చదువు ఏదైనా కానీ ఎవ్వరూ తెలివి తక్కువ వాళ్ళైతే పూర్తి కాదు. ఎవ్వరూను తెలివి ఎవరబ్బా సొమ్మని చెప్పి వాళ్ళు అన్నా అనుకున్నా, అనలేకపోయినా, అనాలని లేకపోయినా లోపల వాళ్ళకి ఏమనాలో తెలుసు. అప్పుడు కాకపోయినా కాసేపటికైనా వాళ్ళకి స్ట్రైక్ అవుతాయి. కొంతమందికి ఏంటంటే అప్పుడు తెల్లమొహం వేసుకుని చూస్తారు, ఆ తర్వాత నేను ఇలా అని ఉండాల్సింది, నేను వాళ్ళకి అలా సమాధానం చెప్పు ఉండాల్సింది, ఇలా బుద్ధి చెప్పు ఉండాల్సింది, వీటిలోనే అయిపోతుంది. తెలిసింది అంటే ఏంటంటే లోపల వాళ్ళు ఎవరు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండనప్పుడు మెయిన్ మైండ్ వీక్ అవుతుంది. అంటే నీకు ఎదిరించాలని ఉంది, ఎదిరించలేకపోతున్నావు, ఎదిరించే శక్తి నీకు లేదు, మాటకు మాట సమాధానం చెప్పే శక్తి నీకు లేదు, నీకు లోపల ఎదిరించాలని ఉంది, ఇది కాదు కదా నాతో ఉండాల్సిన విధానం, నాతో మాట్లాడాల్సిన విధానం, నన్ను ట్రీట్ చేయాల్సిన విధానం అని నీకు అనిపిస్తుంది లోపల, కానీ బయటికి నువ్వు అది చేయలేకపోతున్నావు. అప్పుడు నీకు సంఘర్షణ, అంటే నువ్వు ఉండాలనుకున్న విధానానికి నువ్వు ఉంటున్న విధానానికి మ్యాచింగ్ కుదరక నీలో ఒక సంఘర్షణ, అంటే ఒత్తిడి పెరుగుతుంది. అవునా? అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది, మైండ్ వీక్ అవుతుంది. ఓకే. సో మైండ్ ఏంటంటే, మైండ్ వీక్గా ఉన్నప్పుడు ఒక సమస్య నీకు సమస్యలాగా కనిపిస్తుంది. అదే మైండ్ నీకు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఒక సమస్య నీకు ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది. ఓకే, దీని సంగతి ఏంటో చూద్దామని. నీ మైండ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సమస్య నీకు ఒక అవకాశం కింద కనిపిస్తుంది. స్ట్రాంగ్ మైండ్ వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీలానే ఉంటుంది. అర్థమైందా? సో మైండ్ స్ట్రెంథనింగ్ అనేది కూడా మనకు మనం చేసుకోవాల్సిన ఒక ప్రక్రియ, అంటే ఒక రొటీన్, ఒక డిసిప్లిన్. ఇప్పుడు మనం జిమ్కి వెళ్తారు, ఎక్సర్సైజులు చేస్తారు, జాగింగ్లు, రన్నింగ్లు, మ్యారథాన్లు, అప్పుడు ఏమవుతుంది, బాడీకి మజిల్ క్రియేట్ అవుతుంది, ఫిట్నెస్ వస్తుంది.
సేమ్ వేలో మనస్సుని కూడా ఫిట్నెస్కి ట్రైన్ చెయ్యాలి మనం. ఊరికే రాదు, మనసుకు కూడా ఫిట్నెస్ కావాలి, తెచ్చుకోవాలి అనుకుంటే ఫిజికల్ ఫిట్నెస్కి ఎంత కష్టపడుతున్నామో మెంటల్ ఫిట్నెస్కి, మనసుని స్ట్రాంగ్ చేసుకోవటానికి, మనసుని దృఢపరచుకోవటానికి కూడా అంతే ఎఫర్ట్లు పెట్టాలి. ఇప్పుడు ఏమైందంటే ఇది వరకు, ఇప్పుడు చూడు మనం ఎట్లా చెప్పుకుంటున్నాం, శారీరక ఆరోగ్యం గురించి వచ్చినప్పుడు మనం ఏంటి, ఇప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు ఏమన్నా జిమ్ములకి వెళ్ళారా, లేకపోతే అది చేశారా, ఇది చేశారా అని మాట్లాడుతున్నాం. అవునా? సరే, వాళ్ళ తిండి, వాళ్ళ పనులు, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఆ రోజు చేయిపోయినా సరిపోయింది. మరి మానసికంగా కూడా ఆ రోజుల్లో వాళ్ళు ఎంతోమందికి సలహాలు ఇచ్చి, ఆడవాళ్ళు కూడా ఎంతో ధైర్యంగా ఉండి, దృఢంగా ఉండి, 10 మంది పిల్లల్ని ఒంటి చేత్తో పెంచి, మరి ఆ రోజున మరి మెంటల్ ఫిట్నెస్కి వాళ్ళు ఏం చేశారు మన అమ్మమ్మలో అని అంటే, ఆ రోజు వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ ఎలాగో వాళ్ళ ఫిట్నెస్ కూడా అంతే అలాగే ఉంది. ఇవాళ ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లా అత్యవసరం అయిపోయిందో, ఇన్ని డిస్ట్రాక్షన్స్తో, ఇంత సోషల్ మీడియాతో, ఇంత స్క్రీన్ టైములతో, ఇలా మారిన లైఫ్ స్టైల్ చేంజెస్తో మెంటల్ ఫిట్నెస్ కూడా నువ్వు ఫిజికల్ ఫిట్నెస్కి ఎఫర్ట్ పెట్టినట్టు నువ్వు రోజు దానికి టైం కేటాయించి మెంటల్ ఫిట్నెస్ కూడా నువ్వు ఒక డిసిప్లిన్, ఒక దినచర్య పాటించకపోతే మైండ్ కూడా వీక్ అయిపోద్ది ఇప్పుడున్న రకరకాల సిచ్యువేషన్స్ని బట్టి. ఓకే. సో మీరు అన్నట్టుగానే ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఏంటంటే చాలా వీక్ అయిపోతారు. మీరు అన్నట్టుగా కొన్నిసార్లు డిఫెన్స్ చేసుకోలేము, మాట్లాడలేము, ఇది కాదు కదా అని చెప్పలేరు, కొన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరు. ఆ ప్రాసెస్లో మీరు అన్నట్టుగానే ఆ సంఘర్షణ అనేది అలా ఉంటూ ఉంటుంది. మైండ్ స్ట్రెంగ్త్ చేసుకోవాలి అనుకున్న మనసుని కూడా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అంటే ఏ విధంగా అంటారు? దానికంటూ కొన్ని నియమాలు, కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు, లేదంటే కొన్ని క్లాసెస్ ఏవైనా ఉండే అవకాశం ఉంటుంది అంటారా? ఏ విధంగా స్ట్రాంగ్ అంటే ఇది కాదు అన్న డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా, ఇది అని చెప్పాలన్న ఆ కొలిక్కి రావాలి అనుకున్నా స్ట్రాంగ్ మైండ్ సెట్ అవసరం. ప్రాబ్లం రాగానే వచ్చిన వెంటనే వీక్ అయిపోతే ఇంకా లైఫ్ లాంగ్ వీక్నెస్గానే ఉంటుంటారు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? మైండ్ని దృఢపరచుకోవటం, శక్తివంతంగా చేయటం అనేది మనం దాని మీద దృష్టి పెట్టి కొన్ని పాటిస్తే మారుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫిజికల్ ఫిట్నెస్ చేసినట్టే మెంటల్ ఫిట్నెస్ కొన్ని యాక్టివిటీస్ చేయాలి. ఫస్ట్ థింగ్ బౌండరీస్ సెట్ చేసుకోవాలి. ఇదివరకు కూడా నేను చెప్పాను, మనం ట్రైన్ చేయాలి అవతల వ్యక్తిని, మనతో ఎలా బిహేవ్ చెయ్యాలి అన్నది. నువ్వు యాక్సెప్ట్ చేస్తూ పోతే నిన్ను గ్రాంటెడ్గా తీసుకుంటూనే పోతారు ఎవరైనా, అది వాళ్ళ తప్పు కాదు. యు ఆర్ అలౌయింగ్ దెమ్ టు టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. కాబట్టి నువ్వు బౌండరీస్ సెట్ చేసి ఇకనైనా ఇక్కడ ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి అనేది అందంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. దాని గురించి గొడవలు పడాల్సిన పని లేదు. నేను ఇంతవరకే చేయగలను, ఇలాంటి మాటలే తీసుకోగలను, అంతకు మించి వేరే టైప్లో మాటలు వస్తే నేను వాటిల్ని యాక్సెప్ట్ చేయను అనేది పొలైట్గా అయినా ఫర్మ్గా, అసర్టివ్గా అవతల వాళ్ళకి చెప్పగలగాలి. 2, నువ్వు ప్రతి దానికి ఓవర్ సెన్సిటివ్గా థింక్ చేస్తున్నావా, వాళ్ళు మామూలుగా చెప్పినా నువ్వే ఫీల్ అయిపోతున్నావా, ఈ అవలక్షణం కూడా చాలా మంది లేడీస్లో ఉంటుంది. అవతల వాళ్ళు కరెక్ట్ చేస్తే చాలు వీళ్ళు చాలా అంటే అవమానంగా ఫీల్ అయిపోతారు, అసలు డిఫెండ్ చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. ఏదైనా సరే నువ్వు ఇవాళ అంత బాగాలేదు అనగానే ఏదైనా సరే అసలు అక్కడే తేడా ఉంది, దానిలోనే తేడా ఉంది అన్నట్టుగా మాట్లాడటానికి ఒక చిన్న పోనీ కూర బాగాలేదు అంటే ఇవాళ అసలు ఆ వంకాయలే బాగాలేదు, కోసేటప్పుడే అనుకున్నాను బాగుండదని. సో రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వటానికంటే అది తీసుకోలేరు. ఇప్పుడు రోజు వండుతున్నప్పుడు ఒకరోజు బాగోకపోవచ్చు, ఈసారి చేసినప్పుడు చూసుకుని ఇంకొంచెం బెటర్గా చేయటానికి ట్రై చేస్తాను, లేదా అవునా అంటేనో అయిపోద్ది. దానికంత ఎక్స్ప్లెనేషన్లు, లేకపోతే నీకెప్పుడు రోజు బాగా వండాలంటావు, లేకపోతే తినవు, అసలు ఇక చేయలేక చేస్తున్నాను, ఇవన్నీ అవసరం. సో ఇలా ఈ మోడ్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది ఎప్పుడు వస్తుంది, మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేనప్పుడు వస్తుంది. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద నీకు కాన్ఫిడెన్స్, నువ్వు చేసే పని మీద నీకు ఒక ఆత్మవిశ్వాసం, నీ పట్ల నీకు గౌరవం, నీ పట్ల నీకు శ్రద్ధ ఉంటే అవతల వాళ్ళు కూడా అది రెసిప్రొకేట్ చేసి వాళ్ళు కూడా మనకి ఇవ్వటానికి ట్రై చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు ఊరికే చెప్తున్నాను, ఇప్పుడు మా హస్బెండ్ అంటే
ఓవర్ క్లెన్లీనెస్, నీట్నెస్ అని అందరూ ఇంక్లూడింగ్ మీ నవ్వుతా అంటా ఉంటారు. అన్ని చాదస్తం, మరీ ఇలా చేస్తారు అలా చేస్తారు అనుకుంటా. కాకపోతే మిగతా ఇప్పుడు మా తమ్ముడు వచ్చినప్పుడు నేను ఉండే కాషియస్నెస్కిను మా హస్బెండ్ వచ్చేపాటికి అంటే గ్లాసు నీట్గా ఉందా లేదా, మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ నీట్నెస్ చూసి మనకి అమ్మో ఇప్పుడు ఇది గ్లాసు ఏమన్నా ఉందా లేదా చూద్దాం అంటే ఏంటి, వాళ్ళు పాటిస్తుంటే మనం కూడా అవి ఫాలో అవుతాం వాళ్ళకి ఇచ్చేటప్పుడు అట్లీస్ట్. అవునా కాదా? సో నేను అనేది ఏంటంటే, నువ్వు ఏదైనా సరే నీకు ఒక క్లారిటీ ఉంటే అవతలాళ్ళకు కూడా నీతో ఎలా బిహేవ్ చేయాలో క్లారిటీ ఉంటుంది. అది చెప్పడానికి చెప్పాను. సో ఇదొకటి. ఇంకొకటి, మనసు వీక్గా ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే, నీకు నచ్చిన యాక్టివిటీస్, హాబీస్, లేకపోతే పనులు నీకు నచ్చినవి ఖాళీ టైంలో కానీ అసలు మామూలుగా కానీ నీకు నచ్చిన వ్యాపకాలని సృష్టించుకోగలగాలి. ఎంతసేపు టైంపాస్కి పార్ట్నర్స్ మీదో, ఫ్రెండ్స్ మీదో, వాళ్ళ మీదో వీళ్ళ మీదో ఆధారపడిపోకూడదు. ఎందుకంటే ఎవ్వరూ మనకి వాళ్ళ టైంను పూర్తిగా కేటాయించలేరు. ఏదో కాసేపు అంటే ఓకే. సో అది ఒకటి. ఇంకోటి, ఎప్పుడైనా బాధ కలిగినా ఏదైనా సరే రాసేయాలి పేపర్ మీద. పుస్తకం తీసుకుని నీకు మనసులో అనిపించిన బాధ అంతా దాని మీద వెళ్ళగక్కేయండి. మొత్తం భారం దించినట్టుగా, నెత్తి మీద నుంచి ఒక 50 కేజీలు బరువు దిగిపోయినట్టుగా ఫీల్ అవుతారు. అది రాసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఎవరైనా సరే నమ్మకపోతే ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఏదన్నా బాధ కలిగినప్పుడు రాయండి. రాసిన తర్వాత మనసు తేలికపడి ఆ తర్వాత సొల్యూషన్ వైపు మనసు ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ గజిబిజి కన్ఫ్యూజన్ అంతా రాసినప్పుడు పోతుంది, అందులోకి వెళ్ళిపోద్ది ఆ బాధ అంతా. అర్థమైందా? అప్పుడు మైండ్ కొంచెం క్లియర్ అయిన తర్వాత ప్రాపర్గా థింక్ చేయటం స్టార్ట్ చేస్తుంది. రాయక ముందంతా ఏంటంటే సమస్యలోనే ఉంటాం మనం. రాసిన తర్వాత సమస్య మన ముందుకు వస్తుంది పుస్తకం మీదకి. అప్పుడు నువ్వు సమస్య నుంచి విడివడి నువ్వు పరిష్కారం ఏంటని ఆలోచించగలిగే మనస్థైర్యం వస్తుంది. సో ఇది చేయగలగాలి. అలాగే ఇక మెడిటేషను, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటాం. ఇంకొకటి, మైండ్కి బాడీకి కనెక్షన్ ఉంటుంది. సో శారీరకంగా నువ్వు ఫిట్నెస్ ఎక్సర్సైజులు ఆరోగ్యంగా ఉంటే అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడికి, స్ట్రెస్ అప్పుడు కార్టిజాలు, హ్యాపీగా ఉన్నప్పుడు ఆక్సిటోసిన్, హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతూ ఉంటాయి. సో కాబట్టి ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు మైండ్ బాగా పనిచేస్తుంది. మైండ్ యాక్టివ్గా ఉంటే శరీరానికి కూడా ఉత్సాహం వస్తుంది. కాబట్టి రెండిటి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి, బోత్ శారీరక మానసిక ఆరోగ్యం మీద. ఇంకా ఏమన్నా అంటే ఇది చెప్పినంత ఈజీ కాదు, మాది చాలా వీక్ మైండ్, ప్లస్ మీది అంటే వింటున్నా కానీ నేను ఆచరించలేకపోతున్నాను అనుకుంటే కనుక అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్గా మ్యామ్. సో ఎవరైతే ఆడవాళ్ళు మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో బోత్ అప్రోచ్ అవ్వచ్చు. బట్ ఎస్పెషల్లీ ఉమెన్ వైపు కనుక మాట్లాడాల్సి వస్తే చాలామంది చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు వీక్ అయిపోతూ ఉన్నాం, ప్రాబ్లంలో పడిపోతూ ఉన్నాము, బాడీ వీక్ అయిపోతుంది, మైండ్ వీక్ అయిపోతుంది, ప్రాబ్లం పెద్దదిగా కనిపిస్తుంది, దీని నుంచి బయటపడాలంటే ఎలా అనుకునే వాళ్ళందరికీ కూడా సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. విజయ పెద్దన గారు చెప్పినట్టుగా ఫస్ట్ దాన్ని పేపర్ మీద పెట్టే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత కూడా మీకు ఇంకా హెవీగా ఉంది, ఒకసారి సెషన్ అటెండ్ అవ్వాలి లేదా ఒకసారి మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.